మనం 2017లో రిలీజ్ అయిన ద లాస్ట్ రెసిపీ మెమొరీ ఆఫ్ జిరాఫీస్ టంగ్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఇక ఈ మూవీ విషయానికి వస్తే యో అనే ఫేమస్ చెఫ్ ససాకి అనే వ్యక్తిని పిలిపించి సెకండ్ వరల్డ్ వార్ టైంలో మిస్ అయిన ఒక రెసిపీ బుక్ని కనిపెట్టి ఆ రెసిపీస్ ప్రకారం వంటలను ప్రిపేర్ చేయాలనే పనిని అప్పగిస్తాడు. సో దాంతోనే ససాకి ఆ రెసిపీ బుక్ కోసం సెర్చ్ చేస్తాడు. ఆ ప్రాసెస్లోనే అతనికి కొన్ని మైండ్ బ్లాక్ అయ్యే విషయాల గురించి తెలుస్తుంది. అసలు యో ససాకికి ఆ పనిని ఎందుకు అప్పగించాడు, ఎంతకీ ససాకి ఆ బుక్ని కనిపెట్టాడా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి మిత్సురి ససాకి అనే ఫేమస్ జపనీస్ చెఫ్ని చూపిస్తారు. ఇతనికి ఒక మిథలాజికల్ జిరాఫీస్కు ఉండే టేస్ట్ బడ్స్ అనేవి ఉంటాయి. ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఇతను ఒక్కసారి ఏ వంటకాన్నైనా టేస్ట్ చేస్తే దాని రుచిని అసలు మర్చిపోకుండా మళ్ళీ ఆ వంటకాన్ని ఎగ్జాక్ట్ రుచి వచ్చేలాగా వండుతాడు. ఒకరోజు చావుకి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి ససాకిని తన దగ్గరికి పిలిపిస్తాడు. దాంతోనే ససాకి కూడా ఆ వ్యక్తి ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అతన్ని అండ్ అతని వైఫ్ని మీట్ అవుతాడు. యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్న వ్యక్తి తను చనిపోయేలోపు తన ఫైనల్ మీల్ని తినాలని అనుకుని ససాకిని పిలిపిస్తాడు. ఇప్పుడు ససాకి హాస్పిటల్కి రాగానే ఒక టేబుల్ని పేషెంట్ రూమ్లోకి తీసుకొచ్చి ఆ టేబుల్ పైన మీల్ని వండడానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ని పెడతాడు. ఇప్పుడు ససాకి వండబోయే డిష్ సింపుల్ ఫ్రైడ్ రైస్ అండ్ ఆమ్లెట్. బట్ అది ఆ పేషెంట్ అండ్ అతని వైఫ్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు తిన్న ఫ్రైడ్ రైస్ రాగా ఉండాలని ససాకికి చెప్తారు. ససాకి కూడా ఆ కండిషన్కి ఒప్పుకుని ఫ్రైడ్ రైస్ని వండుతాడు. ససాకి వంట చేస్తూ ఉన్నప్పుడు పేషెంట్ అండ్ అతని వైఫ్ ససాకిని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు. ససాకి తన నైఫ్ స్కిల్స్ తోటి అన్ని ఇంగ్రీడియంట్స్ని చాలా ఫాస్ట్గా కట్ చేసేస్తాడు. ససాకి వంటని స్టార్ట్ చేసిన కొంచెం సేపటి తర్వాత అతని వంట స్మెల్ ఆ రూమ్ అంతా కూడా వ్యాపిస్తుంది. ఆ స్మెల్ని చూసి పేషెంట్ వాళ్ళకి అది తాము యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు తిన్న వంటకం స్మెల్ లాగే అనిపిస్తుంది. దాంతోనే పేషెంట్ అండ్ అతని వైఫ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ససాకి ఆ డిష్ని కంప్లీట్ చేసేసి దాన్ని పేషెంట్కి ఇస్తాడు. అప్పుడే ఆ వ్యక్తి ససాకి వండిన వంటని తిని ఏడ్ చేస్తాడు. యాక్చువల్గా అతను ఆ డిష్ని తినగానే తన మెమోరీస్ అన్ని కూడా ఒక్కసారిగా గుర్తొస్తాయి. సో దాంతోనే అతను బాగా ఎమోషనల్ అయిపోతాడు. నెక్స్ట్ ఈ వ్యక్తి ససాకి వండిన వంటని తినేసి నేను నా జీవితంలో తిన్న లాస్ట్ మీల్ ఇదే అని తన వైఫ్కి చెప్పి ససాకికి మంచి రివార్డ్ని ఇవ్వమంటాడు. అప్పుడే పేషెంట్ వైఫ్ ససాకి దగ్గరికి వెళ్ళి అతనికి థ్యాంక్స్ చెప్తుంది. బట్ అతను మాత్రం ఎటువంటి ఎమోషన్స్ని చూపించకుండా తను వండిన వంటకి గాను 1 మిలియన్ ఎనని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మనకి ససాకి బెస్ట్ ఫ్రెండ్ అయిన కెన్ ని చూపిస్తారు. ప్రస్తుతం కెన్ ఒక ఫ్యూనరల్ కి అటెండ్ అవుతాడు. ససాకి అండ్ కెన్లు చిన్నతనంలో ఒక చిల్డ్రన్ హోమ్ లో నివసించేవాళ్ళు. ప్రస్తుతం ఆ చిల్డ్రన్ హోమ్ డైరెక్టర్ చనిపోవడంతోనే కెన్ అతని ఫ్యూనరల్ కి అటెండ్ అవుతాడు. బట్ ససాకి మాత్రం అతని ఫ్యూనరల్ కి వెళ్ళాడు. యాక్చువల్ గా డైరెక్టర్ ససాకి అండ్ కెన్లు కల్నరీ ఆర్ట్ నేర్చుకుంటామని చెప్తే వాళ్ళని సపోర్ట్ చేయకుండా తిడతాడు. దాంతోనే ససాకి అండ్ కెన్లు యంగ్ ఏజ్ లోనే చిల్డ్రన్ హోమ్ నుండి పారిపోతారు. అప్పటి నుండి కెన్ ఆ డైరెక్టర్ తోటి టచ్ లోనే ఉంటాడు. బట్ ససాకి మాత్రం అతను ఒక్కసారి కూడా కలవడు. దాంతోనే ససాకి తనకి ఫ్యూనరల్కి వెళ్ళే హక్కు లేదని అనుకుని ఫ్యూనరల్కి వెళ్లకుండా ఆగిపోతాడు. కానీ కెన్ మాత్రం ససాకికి పదే పదే కాల్ చేసి మన డైరెక్టర్ ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని తెలుసుకుంటూ తను చనిపోయేలేపు ఒక్కసారైనా నిన్ను కలవాలని అనుకున్నారు, కానీ ఆ కోరిక తీరేలేపు చనిపోయారని, కాబట్టి నువ్వు ఫ్యూనరల్కి వస్తే అతని ఆత్మ శాంతిస్తుందని అంటాడు. బట్ ససాకి మాత్రం కెన్ చెప్పేది పట్టించుకోకుండా కాల్ని కట్ చేస్తాడు. నెక్స్ట్ మనకి కొన్ని రోజులకు ముందు ససాకి రెస్టారెంట్ మూతపడిందని, సో దాంతోనే అతనికి చాలా అప్పులు ఉన్నాయి అనే విషయం గురించి తెలుస్తుంది. ప్రస్తుతం ఇతను రిచ్ పీపుల్ కోసం వాళ్ళ లాస్ట్ డిష్లను వండి వాళ్ళ చివరి కోరికలను తీర్చి మనీని సంపాదిస్తూ ఉంటాడు. నెక్స్ట్ మనకి ససాకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. పాస్ట్ లో అతని రెస్టారెంట్ గొప్పగా రన్ అయ్యేది. ససాకి రెస్టారెంట్ లో వండిన వంటలు చాలా ఆథెంటిక్ గా ఉండడంతోనే అతని రెస్టారెంట్ కి వచ్చిన కస్టమర్స్ అతన్ని బాగా పొగిడేవారు. ససాకి తన రెస్టారెంట్ లో వండే వంటలు చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పి కస్టమర్స్ కోసం వండిన చాలా వంటలను పడేసేవాడు. దాని కారణంగా ససాకి దగ్గర పనిచేసే వాళ్ళు ససాకి పద్ధతిని అండ్ అతని రెస్టారెంట్లో వర్క్ ఎన్విరాన్మెంట్ని చూసి అతన్ని బాగా హేట్ చేసేవాళ్ళు. అలా చాలా మంది ఎంప్లాయీస్ ఇతని దగ్గర పనిచేయడం మానేస్తారు. సో దాంతోనే ఇతని రెస్టారెంట్లో పని చేయడానికి ఒక్కడు కూడా వచ్చేవాడు కాదు. ససాకి కూడా తను ఒక్కడిని ఆ రెస్టారెంట్ని రన్ చేయలేక రెస్టారెంట్ని మూసేయాల్సి వస్తుంది. అదే రోజు నైట్ ఎవరో కానీ ససాకికి కాల్ చేసి అతన్ని చైనాకి రమ్మని చెప్పి నువ్వు ఒక ఇంపార్టెంట్ పర్సన్ కోసం అతని లాస్ట్ మీల్ని వండి పెట్టాలి, నువ్వు కనుక ఆ పర్సన్కి నచ్చేలాగా వండితే అతను నీకు సింగిల్ డిష్కి 3 మిలియన్ ఎనని ఇస్తాడని చెప్తాడు. అది విని ససాకి ఆ డిష్ని వండాలని డిసైడ్ అయ్యి ఆ నెక్స్ట్ డే బీజింగ్కి వెళ్తాడు. అలాగే అతను తన డిష్ని తినబోయే ఆ ఇంపార్టెంట్ పర్సన్ని మీట్ అవుతాడు. ఆ పర్సన్ పేరు సేమేయో. ఇతనికి ప్రతి ఒక్క చైనీస్ కలినరీ ఆర్టిస్ట్ రెస్పెక్ట్ ని ఇస్తూ ఉంటాడు. ఇతను వరల్డ్ వార్ 2 టైంలో జనరల్స్ అండ్ ఎంప్రెస్ కి పర్సనల్ గా వంటలు చేసేవాడు. అలాగే ఇతన్ని ఈస్ట్ ఏషియన్ అండ్ యూరోపియన్ క్యూజిన్ లెజెండ్ గా పిలిచేవాళ్ళు. ఇప్పుడు ససాకి యో గురించి తెలుసుకున్న తర్వాత ఇంత గొప్ప చెఫ్ తన లాస్ట్ మీల్ ని నన్నే ఎందుకు
ఎందుకు వండమన్నాడని చెప్పి ఆలోచిస్తూ బాగా కన్ఫ్యూజ్ అయిపోతాడు. అప్పుడే యో పైకి లేచి తనని తాను ససాకికి ఇంట్రడ్యూస్ చేసుకుని షూట్ అద్భుతంగా జరిగింది జాన్వి. ఇది విటెరో టైల్స్ అద్భుతం. టైల్స్ విటెరో టైల్స్ వీటి అద్భుతమైన ఫినిష్ మీ చురుకైన చూపులని రిఫ్రెష్ చేసే Vitero Tiles. Refresh Zindagi. నవతారో అనే వ్యక్తి నాకు వంటలు వండని నేర్పించాడు. అతని కారణంగా నేను ఈ పొజిషన్లో ఉన్నాను. మేము వరల్డ్ వార్ 2 టైంలో మంచూరియాలో ఉన్నప్పుడు నవతారో అండ్ అతని మనుషులు 112 వంటకాలని వండారు. ప్రతి వంటకాన్ని కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ డిఫరెంట్ టెక్నిక్స్ తోటి కుక్ చేయడం వల్ల ఆ వంటలకి మంచి టేస్ట్ అనేది వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలో నవతారో వాళ్ళలాగా వంటకాలని ఎవరు కూడా వండలేరు. కానీ నవతారో రెసిపీలు లాస్ట్ అయ్యాయి. ఇప్పుడు నవతారో ఎక్కడ ఉన్నాడో ఎవరికి కూడా తెలియదు. నాకు తెలిసి ఆ రెసిపీస్ బుక్ ఖచ్చితంగా నవతారో దగ్గరే ఉండి ఉంటుందని ససాకికి చెప్పి ఇప్పుడు నువ్వు ఆ బుక్ ని కనిపెట్టి నవతారో వండిన వంటలను ఎగ్జాక్ట్ గా వండాలని అంటాడు. అలాగే యో ఈ పనికి గాను ససాకికి 50 మిలియన్ యెన్ ఆఫర్ చేస్తాడు. ఈ 50 మిలియన్ తోటి ససాకి అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కానీ ససాకికి ఆ పని చేయగలనా లేదా అనే డౌట్ మాత్రం ఉంటుంది. నెక్స్ట్ ఇతను తన ఫ్రెండ్ అయిన కెన్ రెస్టారెంట్ కి వెళ్ళి తనకి యో ఇచ్చిన 3 మిలియన్ యెన్ అడ్వాన్స్ పేమెంట్ గురించి కెన్కి చెప్తాడు. అలాగే ససాకి కెన్నే అడ్వైజ్ అడుగుతాడు. అది విని కెన్ ఆ పనికి ఒప్పుకోమని సలహా ఇస్తాడు. ఒకవేళ ససాకి ఆ టాస్క్ లో ఫెయిల్ అయినా కానీ అతను కోల్పోవడానికి ఏమీ లేదని చెప్పి కెన్ ఆ టాస్క్ ని చేయమంటాడు. ఆ నెక్స్ట్ డే ససాకి ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి నవతారో గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే అతనికి నవతారో 1964లో రిటైర్ అయ్యాడని తెలుస్తుంది. కానీ దాని తర్వాత అతను ఏమైపోయాడో ఎవరికి కూడా తెలియదు. నెక్స్ట్ ససాకి నవతారో డాక్యుమెంట్స్ ని తిరగేస్తూ ఉన్నప్పుడు అతనికి తత్సుమి అనే వ్యక్తి గురించి తెలుస్తుంది. ఈ తత్సుమి నవతారో క్లోజ్ ఫ్రెండ్. సో దాంతోనే అతనికి నవతారో ఎక్కడ ఉన్నాడో తెలిసి ఉంటుందని ససాకి అనుకుంటాడు. నెక్స్ట్ ససాకి తత్సుమి ఇంటికి వెళ్ళి అతను ఆల్రెడీ చనిపోయాడనే విషయాన్ని తెలుసుకుంటాడు. కానీ అప్పుడే తత్సుమి వైఫ్ తత్సుమికి తెలిసిన వ్యక్తి అడ్రస్ ని ససాకికి ఇచ్చి ఆ వ్యక్తి నీకు హెల్ప్ చేయొచ్చని అంటుంది. దాంతోనే ససాకి అడ్రస్ దగ్గరికి వెళ్ళి ఒక ఓల్డ్ మ్యాన్ ని మీట్ అవుతాడు. ఆ ఓల్డ్ మ్యాన్ పేరు కమాతా. వరల్డ్ వార్ 2 టైంలో ఇతను నవతారో దగ్గర హెల్పర్ గా వర్క్ చేసేవాడు. ప్రస్తుతం కమాతా ఒక కొండపైన చిన్న రెస్టారెంట్ ని రన్ చేస్తూ ఉంటాడు. ససాకి కమాతాను మీట్ అయ్యి రెసిపీస్ గురించి అడుగుతాడు. అప్పుడే కమాతా నాకు ఆ రెసిపీస్ బుక్ ఎక్కడ ఉందో తెలియదు కానీ ఆ రెసిపీస్ ని ఎలా క్రియేట్ చేశారో నేను నీకు చెప్తా అని అంటాడు. ఇక్కడ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. అది 1933. నవతారో అండ్ అతని వైఫ్ సీజు అండ్ యంగ్ కమాతాలు ఫస్ట్ టైం మంచూరియాకి వెళ్తారు. వీళ్ళు అక్కడికి వెళ్ళగానే జపనీస్ ఆర్మీ జనరల్ వీళ్ళని తన దగ్గరికి పిలిపిస్తాడు. దాంతో నవతారో వాళ్ళు ఆర్మీ జనరల్ ని మీట్ అవుతారు. అప్పుడే ఆ జనరల్ మీరు మన ఎంపరర్ కోసం కొన్ని డెలిషియస్ వంటకాలని క్రియేట్ చేయాలి. మన ఎంపరర్ త్వరలోనే ఇక్కడికి రాబోతున్నారు. అతను ఇక్కడికి వచ్చేలోపు ఆ వంటకాలను క్రియేట్ చేసి మన ఎంపరర్ కి ఆ వంటకాల రుచిని చూపించి అతన్ని ఇంప్రెస్ చేయాలని అంటాడు. దానికి నవతారో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. దీని తర్వాత నవతారో వాళ్ళకి ఒక ప్రైవేట్ కిచెన్ ని ఇస్తారు. ఆ కిచెన్ లో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి. అక్కడే నవతారో యో అనే చైనీస్ హెల్పర్ ని మీట్ అవుతాడు. ఇంతకితను ఇంకెవరో కాదు, ససాకికి రెసిపీస్ బుక్ గురించి కనిపెట్టమని చెప్పిన ఓల్డ్ మ్యానే. అప్పుడే ససాకి యో నవతారో దగ్గర హెల్పర్ గా వర్క్ చేసేవాడని తెలియగానే షాక్ అయిపోతాడు. యో తన ఫస్ట్ డే వర్క్ లో చాలా యారోగెంట్ గా బిహేవ్ చేస్తాడు. అలాగే జపాన్ వాళ్ళు మంచూరియన్స్ కంటే బెటర్ గా వంటలను వండలేరని నవతారో వాళ్ళతోటి అంటాడు. బట్ నవతారో అతని మాటలను పెద్దగా పట్టించుకోడు. నెక్స్ట్ నవతారో మేము ప్రయాణం చేసి బాగా అలసిపోయాము, నువ్వు మా కోసం ఏదైనా వండి పెట్టని యోని అడుగుతారు. అది విని యో ఒక ఫేమస్ వాటర్ మెలన్ డిష్ ని ప్రిపేర్ చేస్తూ అందులో దేన్నో కానీ వేసి ఇది ఈ వంటకాల్లో ఉపయోగించే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని నవతారో వాళ్ళకి చెప్తాడు. ఆ వంట కంప్లీట్ అవ్వగానే నవతారో ఆ డిష్ ని టేస్ట్ చేసి ఆ తర్వాత ఆ డిష్ ని ఎగ్జాక్ట్ గా వండి యోని తినమంటాడు. యో కూడా ఆ డిష్ ని తిని నవతారో తన వంటకాలని ఎగ్జాక్ట్ గా వండడం చూసి సర్ప్రైజ్ అయిపోతాడు. యాక్చువల్ గా నవతారో సీక్రెట్ ఇంగ్రీడియంట్ లేకుండానే ఆ డిష్ ని ప్రిపేర్ చేస్తాడు. అప్పుడే నవతారో నేను ఏ ఫుడ్ ని తిన్నా గానీ దాని టేస్ట్ ని అసలు మర్చిపోనని తన సీక్రెట్ గురించి యోకి చెప్తాడు. అప్పటి నుండి యో నవతారోకి కుకింగ్ విషయంలో సిన్సియర్ గా హెల్ప్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే యో మంచూరియన్ స్ప్రింగ్ రోల్ ని వండుతాడు. అది చూసి నవతారో ఆ స్ప్రింగ్ రోల్ ని ఏషియన్స్ అండ్ యూరోపియన్స్ టేస్ట్ కి తగ్గట్టు మార్చి వండుతాడు. ఈ స్ప్రింగ్ రోల్స్ లో నవతారో ఫిష్ అండ్ మీట్ ని పెడతాడు. అలాగే ఈ స్ప్రింగ్ రోల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ లో కమాతా ఆ స్ప్రింగ్ రోల్ ని వండి ససాకికి ఇచ్చి దాన్ని టేస్ట్ చేయమంటాడు. ఆ స్ప్రింగ్ రోల్ ని తిని ససాకి బాగా సర్ప్రైజ్ అయిపోతాడు. కానీ అతను ఆ స్ప్రింగ్ రోల్ లో సాల్ట్ ని తగ్గిస్తే అది ఇంకా టేస్ట్ గా ఉంటుందని కమాతాకి చెప్తాడు. అది వినగానే కమాతా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ససాకి చెప్పింది వినగానే కమాతాకి నవతారోని గుర్తొస్తాడు. యాక్చువల్ గా నవతారో
కామాతోతో కలిసి పనిచేసినప్పుడు కామాత ప్రతి డిష్లోని సాల్ట్ని ఎక్కువగా వేస్తున్నాడని అతనికి చెప్పేవాడు. అలాగే నవతారో కామాత వండిన ఫుడ్ 100% పర్ఫెక్ట్గా లేకపోతే దాన్ని పడేసేవాడు. మనకు ఆల్రెడీ తెలుసు కదా ససాకి కూడా ఎగ్జాక్ట్గా ఇలానే చేస్తాడని. నవతారో మంచూరియాకి వెళ్ళి 1 వీక్ గడిచిపోతుంది. అప్పుడే నవతారో తను క్రియేట్ చేసిన ఫస్ట్ డిష్ని ఆర్మీ జనరల్కి సర్వ్ చేస్తాడు. ఆ ఫుడ్ తినే ఆర్మీ జనరల్కి దాని టేస్ట్ బాగా నచ్చేస్తుంది. దాంతో అతను ఫుడ్ మొత్తాన్ని కూడా తినేసి నువ్వు ఇలాంటి టేస్టీ డిష్లని ఇంకా ప్రిపేర్ చెయ్యని నవతారో తోటి అంటాడు. నవతారో వాళ్ళు కొత్త కొత్త ఫుడ్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటే చీజు ఆ వంటకాలని ఫోటోలు తీస్తూ ఉంటుంది. అలాగే ఆమె వంటల రెసిపీస్ని ఒక బుక్లో రాయడానికి నవతారోకి హెల్ప్ చేస్తుంది. బట్ ఈమె ప్రెగ్నెంట్ కావడంతోనే నవతారో ఈమెను కిచెన్ వర్క్లో హెల్ప్ చేయనివ్వడు. నెక్స్ట్ మనకి రెగ్యులర్ మిలిటరీ చెఫ్లను చూపిస్తారు. వీళ్ళు మిలిటరీ బేస్లో ఉన్న సోల్జర్స్ కోసం వంటలను వండుతూ ఉంటారు. ఈ చెఫ్లందరూ కూడా నవతారో స్పెషల్ గురించి తెలుసుకుంటారు, కానీ అందులోకి వెళ్ళడానికి మాత్రం భయపడిపోతారు. ఎందుకంటే ఆ కిచెన్ ఒక స్పెషల్ పర్పస్ కోసం ఏర్పాటు చేశారు కదా. సో దాంతోనే ఎవరో కూడా నవతారోని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి ఆ కిచెన్లోకి వెళ్ళారు. బట్ చీఫ్ కుక్ అండ్ అతని కొడుకు మాత్రం నవతారో వాళ్ళతోటి సోషలైజ్ అవ్వడానికి ట్రై చేసి చీజుకి క్లోజ్ అవుతారు. వన్ డే నవతారో మనం 112 డిష్లను 4 సీజన్స్కి తగ్గట్టుగా తయారు చేయాలనే కొత్త కాన్సెప్ట్ని తన వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు కూడా నవతారో చెప్పింది విని కొత్త కొత్త డిష్లని తయారు చేసి వాటి రెసిపీస్ని వాళ్ళకి అంటిస్తారు. వీళ్ళు ఏ కొత్త డిష్ని తయారు చేసినా సరే ఆ డిష్ టేస్ట్గా ఉండాలని చెప్పి ఆ డిష్లో కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ని చేరుస్తూ అవసరం లేని ఇంగ్రీడియంట్స్ని తీసేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ప్రపంచంలో ఉన్న అన్ని రకాల డిష్లను కొత్త కొత్త పద్ధతుల్లో వండి ఆ రెసిపీస్ని గోడకి అంటిస్తూ ఉంటారు. దాంతో వాల్ మొత్తం కూడా రెసిపీస్ తోటి నిండిపోతుంది. అలా వీళ్ళు ఫైనల్గా 112 డిష్లని కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు 112 డిష్లు కంప్లీట్ అవడంతోనే నవతారో టీమ్ సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటారు. కానీ నవతారో మాత్రం గోడపైన అంటించిన డిష్లలో కొన్నిటిని చింపేస్తాడు. నెక్స్ట్ ఇతను మన పని ఇంకా అయిపోలేదు, ఇప్పుడే మనకి అసలైన సవాలు ఎదురు కాబోతుంది. మనం మన రెసిపీస్లో ఎక్సలెంట్గా ఉన్న డిష్లను ఉంచి యావరేజ్గా ఉన్న వాటిని పడేద్దామని అంటాడు. అప్పటి నుండి నవతారో డైలీ కొత్త వంటలను వండడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ అతనికి కొత్త ఐడియాలు అనేవి రావు. అది చూసి చీజు నువ్వు నీ కొలీగ్స్ పైన నమ్మకం పెట్టి వాళ్ళతో కలిసి కొత్త వంటకాలని క్రియేట్ చేయడానికి ట్రై చెయ్యి అని అడ్వైస్ ఇస్తుంది. అప్పటి వరకు కూడా నవతారో తన పద్ధతులను నమ్ముతూ యో అండ్ కామాతాలో గ్రేట్ ఐడియాస్ తోటి కొత్త వంటకాలని తయారు చేయలేరేమోనని అనుకుంటూ ఉంటాడు. ఈ విషయం గురించి చీజుకి బాగా తెలుసు. సో దాంతోనే ఆమె నువ్వు నీ యారగెన్స్ ని పక్కన పెట్టేసి నీ కొలీగ్స్ హెల్ప్ తీసుకొని సజెషన్ ఇస్తుంది. కొన్ని రోజుల తర్వాత చీజు ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చి చనిపోతుంది. అయినా కానీ నవతారో కిచెన్లోకి వెళ్ళి ఒక వంటకాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అది చూసి హెడ్ చెఫ్ అసలు నీకు ఎటువంటి ఫీలింగ్స్ లేవా అని నవతారోని తిడతాడు. అప్పుడే నవతారో నేను చీజుకి ఇష్టమైన డిష్ని ప్రిపేర్ చేస్తున్నాను, మనం ఆమె జ్ఞాపకంగా ఆ డిష్ని కలిసి తిందామని అంటాడు. ఇప్పుడు చీజుకి పుట్టిన పిల్ల బరువు బాధ్యతలన్నీ కూడా నవతారో పైనే పడిపోతాయి. ఇప్పుడు ప్రజెంట్లో కామాత నవతారో స్టోరీని చెప్పడం ఆపేసి ససాకికి జోసెఫ్ అనే రష్యన్ వ్యక్తి అడ్రస్ని ఇచ్చి అతన్ని మీట్ అవ్వమంటాడు. యాక్చువల్గా కామాత తనకు తెలిసిన స్టోరీ మొత్తం కూడా చెప్పేస్తాడు. ఇప్పుడు ససాకి నవతారో గురించి మిగతా స్టోరీని తెలుసుకోవాలని అంటే జోసెఫ్ దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే. సో దాంతోనే ఇతను జోసెఫ్ రన్ చేస్తున్న రెస్టారెంట్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ససాకికి జోసెఫ్ ఆల్రెడీ చనిపోయాడనే విషయం గురించి తెలుస్తుంది. బట్ జోసెఫ్ కొడుకు రాబర్ట్ ససాకిని మీట్ అయ్యి అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి చెప్తానంటాడు. ఈ రాబర్ట్ అండ్ నవతారో కూతురు మీసా చిన్నతనంలో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు. పాస్ట్ లో ఒక జ్యూసీ ఎక్స్చేంజ్ పార్టీలో జోసెఫ్ అండ్ నవతారోలో ఫస్ట్ టైం మీట్ అవుతారు. అక్కడే రాబర్ట్ అండ్ మీసాలు కూడా కలుసుకుంటారు. అప్పుడే వంటల విషయంలో నవతారో అండ్ జోసెఫ్లకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండేవి. బట్ నవతారో మాత్రం ఒక క్యాబేజ్ రోల్ డిష్ ని నాన్ ట్రెడిషనల్ పద్ధతిలో వండి జోసెఫ్ని ఇంప్రెస్ చేస్తాడు. ఈ డిష్లో రష్యా, చైనా అండ్ జపాన్కి చెందిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ పార్టీకి రష్యా, చైనా అండ్ జపాన్ లీడర్స్ అటెండ్ అవుతారు. సో వాళ్ళకి డిష్ పర్ఫెక్ట్గా ఉంటుందని జోసెఫ్ భావిస్తాడు. అలాగే నవతారో కారణంగా ఆ పార్టీ పెద్ద సక్సెస్ అవుతుంది. ఇక్కడ జోసెఫ్ అండ్ నవతారోలో ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ లో రాబర్ట్ నవతారో తయారు చేసిన క్యాబేజ్ డిష్ ని ససాకికి సర్వ్ చేస్తాడు. రాబర్ట్ రెస్టారెంట్ ఆ డిష్ ని చాలా కాలం నుండి సర్వ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ససాకి క్యాబేజ్ డిష్ ని తిని మళ్ళీ సర్ప్రైజ్ అయిపోతాడు. నెక్స్ట్ ఇతను ఫుడ్ ని ఫినిష్ చేసి రాబర్ట్ తో మాట్లాడుతూ 112 డిష్లు ఉన్న రెసిపీ బుక్ గురించి అడుగుతాడు. అప్పుడే రాబర్ట్ వన్ డే నవతారో మా డాడీ దగ్గరికి చాలా కంగారు పడుతూ వచ్చి ఆ రెసిపీ బుక్ ని అండ్ ఒక లెటర్ ని ఇచ్చాడు. ఆ టైంలో మంచూరియన్ అండ్ డిఫరెంట్ కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన స్పైలు ఉండేవాళ్ళు. అప్పుడే నవతారోకి యో ఒక చైనీస్ స్పై అని అతను నవతారోని గమనిస్తూ అతను తయారు చేసిన డిష్లను అవుట్ సైడర్స్ కి అమ్మేస్తున్నాడని తెలుస్తుంది. దాంతో నవతారోకి
యో పైన పెద్ద కోపం వచ్చి అతన్ని ఇంకెప్పుడు కూడా తన దగ్గరికి రావద్దని చెప్పి బయటికి గంటేస్తాడు. ఇప్పుడు ఈ స్టోరీని విన్న తర్వాత యో ఒక బ్యాడ్ పర్సన్ అని సాసాకికి అర్థమవుతుంది. అప్పుడే రాబర్ట్ సాసాకికి ఇంకో షాకింగ్ విషయాన్ని చెప్తాడు. అదేంటంటే నౌతారో తన రెసిపీ బుక్ని యోకి ఇవ్వమని జోసెఫ్ని రిక్వెస్ట్ చేస్తాడు. అంటే ఆ రెసిపీ బుక్ యో దగ్గరే ఉంది, కానీ అతను ఆ బుక్ని కనిపెట్టమని సాసాకిని పిచ్చోళ్ళగా తిప్పిస్తున్నాడు అనమాట. ఇప్పుడు సాసాకికి ఈ విషయం అర్థమయ్యి యో దగ్గరికి వెళ్ళి ఆ రెసిపీ బుక్ గురించి అడుగుతాడు. అప్పుడే యో నా దగ్గర నిజంగానే ఆ రెసిపీ బుక్ లేదు అని చెప్పి నౌతారో తనకి రాసిన లాస్ట్ లెటర్ని సాసాకికి ఇచ్చి ఆ లెటర్ని చదవమంటాడు. ఆ లెటర్లో జపనీస్ జనరల్ ఎంపరర్ తినే ఫుడ్లో నన్ను పాయిజన్ కలపమని చెప్పి అతన్ని చంపమన్నాడు. ఎంపరర్ చనిపోతే అతనికి అండ్ నాకు పెద్ద మొత్తంలో మనీ వస్తుందని నాకు ఆశని కలిగించాడు. అలాగే ఆ ప్లాన్ ఫెయిల్ అయితే యోనే పాయిజన్ కలిపి ఎంపరర్ని చంపబోయాడని చెప్పి యో పైన నిందమో పెద్దమని అన్నాడు. ఎందుకంటే యో ఒక చైనీస్ పర్సన్ కదా. అలాగే కమాతా ఒక జపనీస్ స్పై. అతని జనరల్ నన్ను అంటూ నా గ్రూప్ ని అబ్జర్వ్ చేయడానికి పంపించాడు. సో దాంతోనే నా దగ్గర ఇంకొక ఆప్షన్ లేక యోని బయటకి గెంటేసి అతని లైఫ్ ని సేవ్ చేశాను. బట్ జనరల్ మాత్రం ఎంపరర్ ని చంపే ఆలోచనని విరమించుకోలేదు. అతను ఫుడ్ ని వండి నన్ను ఆ ఫుడ్ లో పాయిజన్ ని కలపమన్నాడు. అప్పుడే నేను రెసిపీ బుక్ కి కాపీని తయారు చేసి దాన్ని జోసెఫ్ కి అందజేశానని ఆ లెటర్ లో ఉంటుంది. యాక్చువల్ గా నౌతారో ఫుడ్ ని ప్రిపేర్ చేసే రోజు ఒరిజినల్ బుక్ ని తగలబెట్టేస్తాడు. సో దాంతో నా జనరల్ ప్లాన్ ఫెయిల్ అవడంతోనే అతను నౌతారోని జైల్లో బంధిస్తాడు. అప్పుడే కమాతా నౌతారో దగ్గరికి వెళ్ళి అతన్ని క్షమించమని అడిగి అతన్ని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అప్పుడే జనరల్ నౌతారోని షూట్ చేసి చంపేస్తాడు. ఇప్పుడు నౌతారో కూతురు మీసా హెడ్ కుక్ దగ్గరే ఉంటుంది. హెడ్ కుక్ మీసాని తన సొంత కూతురులాగే పెంచుకుంటాడు. యాక్చువల్ గా జపాన్ వార్ లో పాల్గొన్నప్పుడు హెడ్ కుక్ మీసాని తన కొడుకు ప్రాణాలను కాపాడడానికి వాళ్ళిద్దరిని తనతో పాటు జపాన్ తీసుకొచ్చేస్తాడు. ఇక యో ఏమో జపనీస్ హై ప్రొఫైల్స్ తోటి మంచి కనెక్షన్ ని ఏర్పరచుకుని లైఫ్ లో సక్సెస్ ని చూస్తాడు. కమాతా ఏమో వారికి వెళ్తాడు. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత కమాతా అండ్ యోలు మళ్ళీ మీట్ అయ్యి మేసా కోసం వెతుకుతారు. ఎందుకంటే వీళ్ళు ఆ రెసిపీ బుక్ ని మేసాకి అందజేయాలని డిసైడ్ అవుతారు. అప్పుడే వాళ్ళకి మేసా హెడ్ కుక్ దగ్గరే ఉందనే విషయం గురించి తెలిసి అతని దగ్గరికి వెళ్తారు. వీళ్ళ మేసా దగ్గరికి వెళ్ళాక ఆమెకు పెళ్లి అయ్యి ఒక పిల్లాడు కూడా పుట్టాడని, బట్ మేసా హస్బెండ్ చనిపోయాడని తెలుసుకుంటారు. ఇప్పుడు మేసా తన ఫాదర్కి జరిగిన దాని గురించి తెలుసుకుని బాధతోటి ఏడ్చేస్తుంది. అలాగే ఆమె ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసి తన ఫాదర్ రెసిపీస్ తోటి వంటలను చేస్తా అని అంటుంది. కానీ ఈమె రెస్టారెంట్ ని ఓపెన్ చేసిన రోజు రెస్టారెంట్ కి మంటలు అంటుకుంటాయి. అప్పుడే మేసా రెసిపీ బుక్ ని తీసుకురావడానికి రెస్టారెంట్ లోకి వెళ్తుంది. బట్ ఆమె అక్కడే చనిపోతుంది. అది చూసి ఆమె కొడుకు బాధతోటి గట్టిగా అరుస్తాడు. బట్ ఆ రెసిపీ బుక్ కి మాత్రం ఏమీ కాదు. మేసా చనిపోయిన తర్వాత ఆమె బ్రదరు అదే హెడ్ కుక్ కొడుకు మేసా కొడుకు బాధ్యతలను తీసుకుని అనాథ పిల్లల కోసం ఒక చిల్డ్రన్ హోమ్ ను కూడా నిర్మిస్తాడు. ఈ స్టోరీని విన్న తర్వాత ససాకికి మేసా తన అమ్మ అనే విషయం గురించి తెలుస్తుంది. అలాగే ఇతను నౌతారో తన గ్రాండ్ డాడ్ అని, ఆ చిల్డ్రన్ హోమ్ డైరెక్టర్ తన అంకుల్ అని రియలైజ్ అవుతాడు. యాక్చువల్ గా అయ్యో ససాకికి ఆ రెసిపీ బుక్ ని కనిపెట్టే బన్ని అప్పగించి అతని ఫ్యామిలీ హిస్టరీని అతను తెలుసుకోవాలని చెప్పి ప్లాన్ ని వేస్తాడు. ఎందుకే డైరెక్టర్ తను చనిపోయే ముందు తన దగ్గర ఉన్న రెసిపీ బుక్ ని దాని రైట్ఫుల్ ఓనర్ అయిన ససాకికి ఇవ్వాలని చెప్పి అతన్ని మీట్ అవ్వాలని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో ససాకి చిల్డ్రన్ హోమ్ కి వెళ్ళి తన అంకుల్ ఫోటోకి రెస్పెక్ట్స్ ని ఇస్తాడు. అప్పుడే ఒక లేడీ ఆ రెసిపీ బుక్ ని తీసుకొచ్చి ససాకికి ఇస్తుంది. అందులో ససాకి ఫ్యామిలీ ఫొటోస్ అన్ని కూడా ఉంటాయి. యాక్చువల్ గా ఇతను అంకుల్ ససాకి ఫ్యామిలీ ఫుడ్ కారణంగా చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడంతోనే ససాకి ఆ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయకూడదని చెప్పి అతను చెఫ్ అవడానికి ఒప్పుకోడు. ఇక ఫైనల్ సీన్ లో ససాకి చిల్డ్రన్ హోమ్ లో ఉన్న పిల్లల కోసం తన గ్రాండ్ ఫాదర్ స్టైల్లో వంటలను ప్రిపేర్ చేసి అందరికి కూడా వడ్డిస్తాడు. ఎక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్